హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మనం ఎక్కడైనా కానీ గోల్డ్ షాప్కి వెళ్ళిన తర్వాత లేదంటే చిన్న చిన్న షాప్లో అయినా కానీ మనం గోల్డ్ ఆర్నమెంట్ ఒకటి తీసుకుంటాం కదా. అది తీసుకున్న తర్వాత అది పెద్దదైనా కానివ్వండి లేదంటే చిన్నదైనా కానివ్వండి, మనం తీసుకున్న తర్వాత కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. అంటే మనం 916 అయినా తీసుకోండి, లేదు మనం 75 అంటే 20 క్యారెట్స్ అయినా తీసుకోండి, లేకుంటే 18 క్యారెట్స్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. మనం అమౌంట్ ఇస్తున్నాం కదా, కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద షాపులలోనే మోసం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఏ చిన్న ఆర్నమెంట్ తీసుకున్నా రెండు, అంటే ఒక్కొక్కసారి మనం కమ్మలు తీసుకున్నామంటే రెండు చెక్ చేయాలి. ఒకటి చెక్ చేయించి ఇంకొకటి చేపించకుండా కాకుండా రెండు చెక్ చేయండి. దాంట్లో మిషన్లో పెట్టిన తర్వాత మనకి ఆ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. అది 22 క్యారెట్సా లేదంటే 20 క్యారెట్సా అనేది చూపిస్తుంది. మనం ఎక్కడైనా కానీ ఆర్నమెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే షాప్లో మనం ఆర్నమెంట్ చెక్ చేయించుకున్నా కానీ ఎక్కడైనా కానీ బంగారం అంగడిలో వీధి ఉంటుంది కదా, అక్కడ కంపల్సరీగా ఒకటి చెక్కింగ్ మిషన్ ఉంటుంది. ఒక 100 రూపీస్ మనది కాదు అనుకుంటే కంపల్సరీగా అది చెక్ చేసి మనకు చూపిస్తారనమాట. ఒక ప్రూఫ్ లాంటిది ఒక పేపర్ అనేది ఇచ్చేస్తారు మనకి. అది 20 క్యారెట్సా, ఎంత గోల్డ్ ఉంది, ఎంత కాపర్ ఉంది అనేది ఇస్తారు. కాబట్టి మనం ఎంతో డబ్బులు పెట్టి ఆర్నమెంట్ తీసుకుంటూ ఉంటాం కదా, ఆర్నమెంట్ తీసుకొని పక్కన పెట్టేసి తర్వాత మనకు ఎప్పుడో ఫ్యూచర్లో అది 22 క్యారెట్స్ కాదు లేదంటే 18 క్యారెట్స్ అని తెలియకముందే ఫస్టే మనం ఎప్పుడైతే ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోండి, అది చిన్న రింగ్ అయినా కానివ్వండి, మనం ఆర్నమెంట్ తీసుకున్న తర్వాత దానికి ఎంత వాల్యూ ఉంది, అంటే ఎంత కాపర్ ఉంది, ఎంత గోల్డ్ అనేది వాళ్ళు మనకు చూపిస్తారు. కంపల్సరీగా మనం చెక్ చేయించుకోవడం బెనిఫిట్. ఇలా వాళ్ళు చెక్ చేస్తారు. మనం పెద్ద పెద్ద షాప్లోకి వెళ్తే దాంట్లో మనకు చూపిస్తారు అనమాట 22 క్యారెట్సా లేదంటే 18 క్యారెట్సా అనేది చూపిస్తారు.